హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిధుల అక్రమాలపై ఈడీ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్సీఏకు చెందిన 51 లక్షల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. అనుమతులు లేకుండా పెద్ద మొత్తంలో స్పోర్ట్స్ పరికరాలు కొన్నట్లు గుర్తించిన ఈడీ హెచ్సీఏ నిధులతో ప్రైవేట్ ఆస్తులు కొనుగోలు చేసినట్లు తేల్చింది. హెచ్సీఏ సెక్రటరీ, ట్రెజరీలు క్విడ్ ప్రోకోకు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. హెచ్సీఏ మాజీ ట్రెజరర్గా ఉన్న సురేందర్ అగర్వాల్ పై అభియోగం నమోదు చేసిన ఈడీ క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్, జిమ్ ఎక్విప్మెంట్ పేరుతో సబ్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు విచారణలో గుర్తించింది. అయితే ఈ కాంట్రాక్టులు అప్పజెప్పినందుకు సురేందర్ అగర్వాల్ కు క్విడ్ ప్రోకు కింద 3 కంపెనీలు 90 లక్షలు చెల్లించాయి. సురేందర్ అగర్వాల్ తో పాటు ఆయన భార్య, కొడుకు, కోడలు అకౌంట్లలోకి ఈ నగదు బదిలీ చేసినట్లు గుర్తించింది ఈడీ. 90 లక్షల రూపాయలతో 51.29 లక్షల రూపాయలను ఆస్తులను అటాచ్ చేసింది.